దేశ భవిష్యత్ అంటే ఏంటిది? భారతదేశానికి ముఖ్యంగా కావాల్సిన వనరులన్నీ ఏమిటి అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, భారతదేశంలో యువత శాతం ఎక్కువ ఉంది. ఇప్పుడున్న యువతకు అతిపెద్ద సమస్య ఎంప్లాయ్మెంట్ లేకపోవడం, నిరుద్యోగ సమస్య. ఈ నిరుద్యోగ సమస్యను సమూలంగా తూర్చడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అలాగని ప్రయత్నం చేయకుండా ఏ సమస్యకు పరిష్కారం కూడా దొరకదు. ఈ రెండు విషయాలను ఆలోచించినట్లయితే సరైన ఉపాధి యువతకు లభించినట్లయితే యువతలో ఆర్థిక మెరుగొస్తుంది, ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక అభివృద్ధి యువతలో వచ్చినప్పుడు యువత ఆర్థికంగా మేలుకొని చైతన్యవంతమైన నిర్ణయాలు తీసుకొని దేశానికి ప్రపంచానికి కావలసినటువంటి అన్ని అత్యాధునిక టెక్నాలజీ కానీ వనరులే కానీ చేకూర్చడానికి, చేరువ చేయడానికి అవకాశం లభిస్తుంది. ఈ విషయాన్ని ఆలోచించని రాజకీయ నాయకులు మన తెలంగాణ రాష్ట్రంలో పేరుకుపోయిర్రు. రాజకీయం అంటే కేవలం కుట్రలే, రాజకీయం అంటే కేవలం తమ అడుగులకు మడుగులొత్తే వారికి ఇచ్చే సంక్షేమం అని రాజకీయ నాయకులు భావించినంతకాలం పేదవాడు పేదవాడుగానే, ధనికుడు ధనికుడుగానే మిగిలిపోతాడు. ఈ మధ్యస్థంగా ఉన్నటువంటి ఈ మధ్యతరగతి కుటుంబాలన్నీ కుడితిలో పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటూ జీవితాన్ని సాఫీగా సాగించలేక, జీవితాన్ని దుర్భరంగా మార్చుకోలేక రెండు విధాలుగా ప్రజలు కొట్టుకసస్తారు. దీనికి కారణం రాజకీయ నాయకుల అసమర్థపు ఆలోచనలు. అసమర్థపు ఆలోచనలకు తోడు భారీ భారీ ప్రగల్భాలు, హేతువాదాలు, హితవాదాలు, ఇవన్నీ బోనస్. కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ కుల మతాలను రెచ్చగొడితే ప్రలోభపడే మనుషులంతా ఈ రాజకీయ నాయకులకు అండగా నిలవడం వల్ల ఈరోజు అన్యాయం రాజ్యమేలుతుంది. ప్రజల బతుకుల్లో బూడిద వెలిగింది. ప్రతి రైతుకు, ప్రతి మనిషికి, ప్రతి కుటుంబానికి అప్పు అప్పు అప్పు. ఎందుకు ఈ అప్పు, ఎందుకు పేరుకుపోతుంది అప్పు అనేది ఆలోచిస్తే అదే తరుణంలో కొంతమంది రాజకీయ నాయకులు డబ్బులను చల్లుతున్నారు. ఎలక్షన్ ముందల ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ చల్లడానికి డబ్బులు? అదంతా ప్రజల యొక్క అప్పు. ప్రజల మీద అప్పు చేసి రాజకీయ నాయకుడు అనేవాడు వాని జీవితాన్ని లగ్జరియస్గా, ఆనందంగా అనుకున్న ప్రదేశాన్ని వీక్షిస్తూ, కావలసిన ఆడంబరాలకు పోతూ, రాజభోగాలు అనుభవిస్తూ, అడ్డమైన అవినీతి కార్యక్రమాలు చేసుకుంటూ సాఫీగా జీవితాన్ని సాగిస్తున్నాడు. కానీ సామాన్య ప్రజలు మాత్రం పేదరికంలో మగ్గి మషై కొట్టుకసస్తున్నారు. కారణం ఆర్థిక అసమానతలు, ఒక లిమిట్ లేకపోవడము. ఆర్థికంగా లిమిటేషన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆర్థిక అసమానతలు అనేవి వెలుగులోకి వస్తాయి. ఆ వెలుగులోకి వచ్చినాక ప్రజలు చైతన్యవంతులై ఆ అసమానతలు ఎక్కడెక్కడున్నాయో వాటన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజలంతా మేల్కొని ఆర్థిక వ్యవస్థ బలపడే విధంగా వారి జీవితంలోకి ఆర్థిక వనరులు సమకూర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ రెండిటిని రాజకీయ నాయకులు
ఎప్పటికీ కలవనీయడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఒక పెట్టుబడిదారి చేతిలో కీలుబొమ్మ అయితే, ఒక పెట్టుబడిదారుడు ఒక వ్యాపారస్తుడి చేతిలో కీలుబొమ్మ. ఒక వ్యాపారస్తుడు ఒక పెట్టుబడిదారుని పెంచి పోషిస్తుంటే, ఒక పెట్టుబడిదారుడు ఒక రాజకీయ నాయకుడిని ఆట ఆడిస్తుంటే, ఒక రాజకీయ నాయకుడు ప్రజల జీవితాలను బూడిదప్పాలు చేస్తున్నాడు. ఇది ఒక సర్క్యులేషన్ నడుస్తుంది. ఈ సర్క్యులేషన్ ఉన్నంత కాలం, ఈ సర్క్యులేషన్ అనేది నాశనం చేయనంత కాలం రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడాలి, దేశ ప్రజలు ఇబ్బంది పడాలి. సరైన విద్య దొరకదు, సరైన వైద్యం లభించదు. ఏదైనా మెరుగవుతుంది అనుకోగానే శాస్త్రవేత్తలు అనే మూర్ఖులు బోనస్ కింద కొన్ని కొత్త ఏమంటారు అశాస్త్రీయంగా సృష్టించే వైరస్లు కూడా దేశంలో ప్రపంచవ్యాప్తంగా పుట్టుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చే టైంకు ఆ వెలుగులను ఆ వైరస్ల రూపేణ, విపత్తుల రూపేణ గుంజుకపోతవి. ఇది జరుగుతున్న ప్రక్రియ. రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ప్రపంచవ్యాప్తంగా మనుషులందరూ ఒక్క తాటిపై ఆలోచించి చైతన్యవంతమైన రోజు ఆర్థిక అసమానతలు ఉండవు, దేశ ప్రగతి సాధ్యమవుతుంది. ఈ రెండు లేనంత కాలం భారతదేశంలో ఉన్న ప్రజలు కొట్టుక సావాల్సిందే. కేవలం తిండి కోసం కొట్లాడే వాళ్ళు కొంతమంది ఉంటే, తిన్నదరగక అధికారం కోసం కొట్లాడే వాళ్ళు ఎందరో కోకొల్లలు. అధికారం అనేది ఒక ఊరిలో సర్పంచి, వార్డు మెంబర్ కాడ నుంచి మొదలైతే దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రి వరకు అందరికీ అధికారం అనే అహంకారం కావాలి. అధికారానికి అహంకారం తోడైనప్పుడు ప్రజలు పీడితులవుతారు. పీడిత ప్రజల నుండి పుట్టేదే విప్లవం. దేశవ్యాప్తంగా పీడించబడే ప్రజలందరూ మీరు మీ మొదటి అహంకారి మీ పైన అధికారం చేసే వార్డు మెంబర్ దగ్గరనే ఎదురు తిరిగిన రోజు మీకు ఆర్థిక వనరులు 100% మీ చేతులలో చేరుతాయని చెప్పడానికి సంశయం అక్కరలేదు.